నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన విజయ ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మాఘమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని విజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ విజయ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, విజయ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా మీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవచ్చు. కష్టసాధ్యమైనటువంటి పనుల్లో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే దీనికి విజయ ఏకాదశి అనే పేరు వచ్చింది. కాబట్టి విజయ ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా గృహంలో లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. పసుపచ్చటి చామంతి పూలతో, తులసి దళాలతో లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పూజ చేస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 2 మంత్రాలు వీలైనన్ని సార్లు పఠించాలి. అష్టాక్షరి మంత్రం, ద్వాదశాక్షర మంత్రం వీలైనన్ని సార్లు పఠించాలి. అలాగే పచ్చకర్పూరంతో లక్ష్మీనారాయణుల చిత్రపటానికి హారతి ఇవ్వాలి. తీపి పదార్థాల్లో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు లక్ష్మీనారాయణులకు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే విజయ ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఏకాదశి వ్రతం చేస్తే చాలా మంచిది. ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత అనే శ్లోకం చదువుకుంటూ పుష్పాలు దోసిల్లో తీసుకుని ఆ పుష్పాంజలి లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర సమర్పించి ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి. రోజంతా పాలు పళ్ళు మాత్రమే ఆహారంగా స్వీకరించాలి. అలా ఉండలేని వాళ్ళు రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరించవచ్చు. దీన్ని హరినక్తం అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఏకాదశి వ్రతం చేస్తూ మొదటి జాము వరకు జాగరణ చేస్తే చాలా మంచిది. జాగరణ చేస్తూ విష్ణు సహస్రనామాలు వింటే చాలా మంచిది. అలాగే విజయ ఏకాదశి సందర్భంగా తులసి మాలికను ధారణ చేసిన, తులసి మాలికతో విష్ణు మంత్రాన్ని జపం చేసిన మనోభీష్టాలు సులభంగా నెరవేరుతాయి. విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో సమ్మార్జన చేయాలి. అంటే దేవాలయాన్ని శుభ్రం చేయటం, దేవాలయం దగ్గర ముగ్గులు వేయటం, దేవాలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, దేవాలయంలో ఉన్న మొక్కలకు కానీ చెట్లకు కానీ నీళ్లు పోయటం, దీన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు. దేవాలయంలో ఉన్న మెట్లకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, వీటన్నిటినీ సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు. విష్ణు సంబంధమైనటువంటి ఆలయం శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో సమ్మార్జన చేయాలి. అలా సమ్మార్జన చేస్తే శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు ఆలయంలో భక్తులకి విజయ ఏకాదశి సందర్భంగా గంధం కానీ వెన్నపూస కానీ దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. విజయ ఏకాదశి నాడు విష్ణు సంబంధమైన ఆలయానికి విరాళం ఇస్తే చాలా మంచిది. అన్నదాన నిమిత్తమై కొంత ధనం ఇస్తే చాలా మంచిది. విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే విజయ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేసి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా స్వయం పాకం దానం ఇచ్చి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లేదా మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు ఆహారం స్వీకరిస్తే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా విజయ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా శత్రుబాధలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా భూలాభము, గృహలాభము సిద్ధింపజేసుకోవటానికి, రుణబాధల నుంచి బయటపడటానికి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి, కుజుడి అనుగ్రహం సంపూర్ణంగా పొందటానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో, అధిష్టాన దేవతలైన సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని ఏ విధంగా ఆరాధన చేయటం ద్వారా కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. భక్తితో అమ్మను ఆశ్రయిస్తే లోకంలో నీకు ఏది అనుకూలమో అమ్మ చూసుకుంటుంది. ఈ ధైర్యం ఉంటే అంత హాయిగా బతకచ్చండి. ఇది చేతకాక లోకం మెప్పు కోసం పొద్దుటి నుంచి వేషాలు వేసి వేసి అబద్ధాలాడి పాపాలు చేసి పుణ్యాలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఎన్ని విన్యాసాలు చేస్తాము. ఇవన్నీ మా నిష్కపటంగా అమ్మ భక్తి ఉంటే ఎంత బాగుంటుంది. అమ్మ కడకంటి చూపు పడితే చాలు లోకం నీ వెంట పడుతుంది. నువ్వు ఎలాంటి వాడు అనేది వదిలేయి. ధనుపుష్పం మౌర్వి దగ్గర చెప్పుకున్నాం, అసమర్థుడికి కూడా సమర్థతనిచ్చే తల్లి.
అసలు ఒకడు వెంట పడాలంటే వాళ్ళు ఏదో ఒక ఆకర్షణ ఉండాలి. ఏ ఆకర్షణ లేని వాడిని కూడా అమ్మ చూపు పడితే ఆకర్షణ ఇచ్చేస్తుందట. ఇది పైపైన చూస్తే భలే ఉంది, ఇలాంటిది ఏదో చేస్తే లోకాన్ని వశీకరణం చేసుకోవచ్చు, దుర్బుద్ధులు కొందరు పుట్టే అవకాశం ఉంది. వశీకరణ అంటే అర్థం మనం చెప్పుకున్న వశీకరణం అంటే దేన్నో లొంగదీసుకోవడం కాదు, దేనికి లొంగకుండా ఉండడం. అది వశీకరణం అంటే తెలుసుకోవాల్సింది ఇక్కడ. లొంగ తీసుకోవడం వశీకరణ కాదు, లొంగకుండా ఉండడం వశీకరణ. అనుకూలం చేసుకోవడం. యోగి చేసే సాధన పంచభూతాల్ని తన అధీనంలో పెట్టుకోవడానికి చేసే యోగ సాధన కూడా పంచభూతాలకు తాను లొంగిపోకుండా ఉండడానికి. ఇక్కడ చెప్తున్న మాట నరం వర్షీయాంసం. ఆ నరుడు అతి వృద్ధుడు కావచ్చు, చూడ్డానికి నయన విరసం, చూడ్డానికి కూడాను సరసమైన అలంకారాలు లేనివాడు కావచ్చు. నర్మసు జడం, పరిహాసాలు, చమత్కారాలు, సరసవచనాలు వీటికి వాడికి సెన్సిటివిటీ ఉండదు, స్పందించకపోవచ్చు. అలాంటి వాడైనా అంటే వృద్ధుడైనా, చూడ్డానికి బాగులేకపోయినా, పోనీ పరిహాసవచనములు మొదలైనవి చేత కాకపోయినా నీ చూపు పడితే చాలమ్మా వాడి వెంట పరిగెడతారు అందరూ. వందల కొలది పరిగెడతారు. ఎవరు? దేవకాంతలు కూడా వాడి వెంట పరిగెడతారు. ఎలా పరిగెడతారంటే వారిని వారు మైమరిచిపోతారు. ఇక్కడ చెప్తున్నది యువతయ అని చెప్పినప్పుడు ప్రకృతి శక్తులు. ఈ ప్రకృతి శక్తులు కూడా తమ తమ అదుపు విడిచిపెట్టి వాడి అధీనంలో వెళ్తూ ఉంటాయి అనేది ఇందులో ఉన్నటువంటి భావం గమనించవలసింది. ఇక్కడ దీన్ని మరొక పరంగా కూడా భావన చేస్తారు కొంతమంది పెద్దలు. ఎందుకంటే పైన చెప్పిన నరం వర్షీయాంసం అతి వృద్ధుడు, చూడ్డానికి పెద్ద అందమైన అలంకారాలు లేనివాడు, చమత్కారపు సరసవచనాలు తెలియనివాడు ఎవరున్నారంటే ఒకడున్నాడండి, శివుడు. ఎందుకంటే ఆయనంత వృద్ధుడు మరొకడు లేడు. అందుకే నమ్మ వృద్ధ అయితే సమృద్ధనేచ అంటున్నాం. అతి ముసలివాడైన ఎప్పటివాడో కనుక ముసలివాడు, ఆకర్షించడానికి ఏముంది ముసలైన. పైగా అందం ఏమైనా అలంకారాలు ఏమైనా బాగున్నాయంటే చితాభస్వం పూసుకుని జడలు కట్టిన తల, ఎగుడు దిగుడు కళ్ళు, పాములు వేసుకుని కూర్చుంటే ఎంత బాగున్నాడో, వెళ్ళి పట్టుకుంటే బాగుంటుందా అని ఆవిడికి అనిపించదు. అందుకే నయన విరసం. పోనీ పరాచకాలు పరిహాసాలు ఉన్నాయంటే సత్యం ఆయన స్వరూపం. మసిపూసి మారేడుగాయ మాటలు లేవు ఆయన దగ్గర. నర్మసు జడం. ఈ నర్మవాక్యములు అంటే లోపల ఒకటి దాచుకుని బయట ఒకటి చెప్తే అదే నర్మవాక్యములు. శివుడి దగ్గరవి చల్లవండి, కపటపు వచనాలు లేవు ఆయనకి. కనుక నర్మసు జడం, అలాంటి విషయాలకు స్పందించడు అసలు. అందుకు నర్మసు జడం. అలాంటి శివుడిని ఇవిడొక చూపు చూసిందంతే. చూడగానే ప్రపంచమంతా ఆయన వెంట వెళ్ళిపోతుంది, అన్ని బంధాలు విడిచిపెట్టి ప్రపంచం ఆయన వెంట పడుగుతుంది అని. అంటే అమ్మవారి అనుగ్రహం లేకపోతే శివుడు కూడా అంత అందంగా కనబట్ట. అది గొప్ప విషయం. శివుడు అందంగా కనబడడానికి ఆవిడే కారణం. ఇప్పుడు కథలోకి వెళ్ళండి. పెళ్ళికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు శివుడు? పుర్రెలు దండేసుకుని ఆ వృషభంపై కూర్చొని కళ్ళు మూసేసుకుని, ఎందుకంటే ఇద్దరు కళ్ళు మూసుకుంటారట, ధ్యానంలో ఉన్నవాళ్ళు, నిద్ర వచ్చిన వాళ్ళు. ఆ శివుడు కళ్ళు మూసుకుంటుంటే నిద్ర కళ్ళు, పుర్రెలు దండ, చితాభస్మం, పైగా ఈగలు జుమ్మని ముసురుతున్నటువంటి ఏనుగుతోలు, పచ్చి ఏనుగుతోలు. ఇలా వచ్చాడు. అయితే పార్వతీదేవికి తత్వం తెలుసు కనుక అలా చూసినా దండం పెట్టగలదు ఆవిడ. తత్వం తెలియని వాళ్ళ తల్లి మూర్చిపోయింది. పెళ్ళికి వస్తున్నప్పుడు వచ్చిన హడావిడి ఇక్కడ వస్తూనే అత్తగారిని భయపెట్టాడు. ఆ అత్తగారిని భయపెడితే ఇంకేం పని జరుగుతుందండి? ఆవిడ పెళ్ళి జరగడానికి వీలేదని భీష్మించి కూర్చుంది ఇక్కడ. ఇంకొక్కరు పడ్డ అవస్థ అంతా ఇంత కాదు. ఆవిడ తత్వబోధన చేసినా ఆవిడ వినలేదు. అందం లేని వాడికి ఇంత అందగత్తిన వడిస్తాడు. అదే మొత్తం మీద ఈ ఋషులందరూ కలిసి పెళ్లి సంబంధం నడిపి మా కూతురు గొంతు కోసారని గొడవ పెట్టడం మొదలుపెట్టింది ఆవిడ. ఆఖరికి నారదుల వారు బ్రహ్మ చెప్తే వెళ్ళి, ఎందుకు స్వామి ఇప్పుడు ఈ వేషంతో వచ్చారు అంటే, ఆవిడకి తత్వం చెప్దామని వచ్చాను. పెళ్ళయ్యాక అత్తగారికి తత్వం చెప్పచ్చు కదా, ఇప్పుడే చెప్పారు, నీ తొందర ఏటయ్యా అన్నారు ఇక్కడ. అవునా అని అప్పటికప్పుడు వేషం మార్చేశాడు. ఎంత అందంగా మారిపోయాడో. పచ్చి ఏనుగుతోలు పసిడి కొమ్ములతోడ పట్టు పచ్చడము విభ్రమము దాల్చే అన్నట్టుగా ఆ పచ్చి ఏనుగుతోలు పట్టు వస్త్రంగా మారిపోయింది. మళ్ళీ ఇది విప్పి అది కట్టుకోలే, అది అలా మార్చేశాడు. చూడండి గొప్ప విషయం. అంతేకాదు, బసితంబు కర్పూరపాళి కస్తూరికా భరితాంగ రాగ సంపద వహించే ఆ విభూది కాస్త అందమైన అంగరాగములుగా మారిపోయింది. అదేవిధంగా చికిలించు నెర్రకంటి చిగురు మోడుపు రెప్ప హరితాళ తిలకంబు గరిమబడసే. మా తెలుగు కవిత్వం ఇంత అందంగా ఉంటుందండి. శ్రీనాథ్ మహాకవి చూపించాడు. ఒక్కసారి తెలుసుకోండి, తెలుగు ఎంత బాగుంటుందో తెలుస్తుంది ఇక్కడ. బసితంబు కర్పూర పాళి కస్తూరికా భరితాంగ రాగ సంపద వహించే. మళ్ళీ ఈ విభూతి దులుపుకుని చందనం అలదగడం కోసం కాదు, ఆ విభూతే చందనంగా మారిపోయింది. పైగా పచ్చకర్పూరం మొదలైన హంగులతో కూడిన చందనం అన్నీ తెలుసు ఆయనకి. లేకపోతే చందనం ఎలా ఉండాలి, ఎలా అరదుకోవాలో కూడా తెలుసు ఆయనకి.
అన్ని తెలిసిన ఇదివరకు తెలియలేదు. ఎంత వేషం ఎందుకు వేసాడంటే ఆవిడని పట్టుకోవడం కోసం. అంటే తన చూపుతో మార్చేసిందా లేదా? శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. మాఘమాసంలో సోమవారం ఈరోజు. సోమతత్వం చంద్రతత్వానికి నిదర్శనంగా మానసిక శాంతికి చక్కటి యోగాన్ని కలిగించేటువంటి విధి విధానం. అందున మాఘమాసంలో సోమవారం నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను పంచామృతాలతో ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుని, అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుని అభిషేకం చేసి స్వామివారికి ప్రీతికరమైనటువంటి పుష్పాలు, ఆ పుష్పాల్లో కూడాను చక్కటి తుమ్మి పూలు, అలాగే వివిధ రకాలైనటువంటి పుష్పాలని కూడాను స్వామికి సమర్పిస్తూ, అన్నిటికన్నా మిన్న అయినటువంటి ఏకబిల్వం బిల్వార్చన అద్వితీయమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది కదా. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటూ పరమేశ్వరుడికి బిల్వ దళంతో అర్చన చేసేటువంటి వ్యక్తి జీవితంలో కుబేరతత్వం, లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా వచ్చి తీరుతాయని శాస్త్రం. మారేడు చెట్టుకు ఈ రోజున చెంబెడు నీళ్లు పోసి ఆ వృక్షం చుట్టూతా 3 ప్రదక్షిణాలు చేసి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ మారేడు దళాన్ని చేతిలోకి తీసుకొని దానికి గంధం రాసి బొట్టు పెట్టి శివలింగం పైభాగాన ఉంచి నమఃశివాయ అని మనస్ఫూర్తిగా అనుకుంటూ దారిద్ర్య దహన స్థుతి గనక పఠించినట్లయితే విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశేఖర ధారణాయ కర్పూర కాంతి ధవళాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమఃశివాయ ఓం నమఃశివాయ అంటూ ఆ మారేడు దళాన్ని ఉంచిన చాలు, దారిద్ర్యం అనేటువంటిది జీవితంలో లేకుండా అష్టైశ్వర్య సిద్ధితో సకల సంపదలతో తొలతొగేటట్టుగా ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తాడని శాస్త్రవచనం. అలాగే విభూది జ్ఞానైశ్వర్యానికి సాక్షిభూతంగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరూ కూడాను ప్రతినిత్యం కూడాను తమ నుదుట విభూదిని ధరించి తీరాలి. ఆ విభూది ధారణ ఫాలభాగంపై ఉంటే అద్వితీయమైనటువంటి దివ్య శక్తి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలను తొలగించేటువంటి దివ్య తత్వం పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు. అందుకే జాబాలినోపనిషత్తు అంటోంది, విభూది ధరించని ఫాలభాగం, శివార్చన చేయని జన్మం నిరర్ధకములు నిష్ప్రయోజనములు అని. అంతేకాకుండా ఈరోజు ఏకాదశి పర్వదినం, విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి సుదినం. ఈరోజు ఉపవాసం ఉండి శివకేశవులకు భేదం లేదు అని శాస్త్రం చెబుతోంది కాబట్టి శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, ఆ పరమేశ్వరుణ్ణి విష్ణుమూర్తిని ఇరువురిని కూడాను మనసు నిండా నింపుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేసి ఆ
శివకేశవుల యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సోమవారం సూర్యోదయం 6:41 సూర్యాస్తమయం 6:17 తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:39 వరకు నక్షత్రం పూర్వాషాఢ సాయంకాలం 6:52 వరకు వర్జం రాత్రి 2:43 నుంచి 4:17 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుంచి 1:39 వరకు మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:58 వరకు అమృతకాలం మధ్యాహ్నం 2:01 నుంచి 3:38 వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం సోమవారం విజయ ఏకాదశి. ఈరోజు ఉపవాస దీక్ష వలన విజయాలు సిద్ధిస్తాయి. సోమవారం కాబట్టి శివారాధన గౌరీదేవి ఆరాధన మనకు సరి అయిన నిర్ణయాలు తీసుకునేటువంటి వివేకాన్ని అందిస్తుంది. ప్రతి వ్యక్తి కూడా నిర్ణయాలలో చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని గురించే తర్వాత అంతా కష్టాలు దుఃఖాలు ఇబ్బందులు పొందుతూ ఉంటాడు. తన నిర్ణయాలు తనకు ఇబ్బందిని కలిగిస్తున్నాయనే విషయాన్ని ముందుగా గుర్తించినట్లయితే సరి అయిన నిర్ణయాలు కలిగేటట్లుగా భగవంతుడిని ప్రార్థించుకోవాలి. దానిలో ముఖ్యమైనది గాయత్రీ మంత్రం. అంటే గాయత్రీ మంత్రం యొక్క పరమార్థం అదే. అయితే ఎవరికైతే ఉపనయనం ఉందో వారు గాయత్రీ మంత్రం స్పష్టంగా చేసుకున్న అదే మంత్రార్థంతో మంత్రం ఉంటుంది, శ్లోక మంత్రం. అది అందరూ చేసుకోవాలి. 3 సంధ్యల్లోనూ చేసుకోవాలి. అప్పుడే సరి అయిన నిర్ణయాలు వ్యక్తి తీసుకోగలుగుతాడు. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరః ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే. ఇది రోజుకి 1000-108కి తగ్గకుండా చేసుకునేటువంటి వారికి అనవసరం ఆలోచనలు రావు, అవసరం లేని నిర్ణయాలు రావు, వాటి వలన వచ్చే కష్ట నష్టాలు రావు. ఈ విధంగా సోమవారం రోజున మనం శంకరుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా సరి అయినటువంటి వివేకం కలుగుతుంది. అలాగే ఏకాదశి కాబట్టి ఉపవాసం చేయడం, రాత్రంతా జాగరణం చేయడం చాలా మంచిది. దానివలన వ్యక్తికి విజయ అవకాశాలు పెరుగుతాయి. నేటి ఆణిముత్యాలు. అజ్ఞానం కన్నా నిర్లక్ష్యమే ఎక్కువ హాని చేస్తుంది. బ్రాహ్మణుడు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాన్ని చెప్పారు భారతంలో. తనకున్నటువంటి మంత్రశక్తి చేత, ఉపాసన శక్తి చేత ఎవరిని కాపాడుతుండాలంటే ధర్మాత్మలను కాపాడుతుండాలి ఎప్పుడు. కాబట్టి ధర్మరాజా నిన్ను కాపాడాలి, అందుకని నీతో మేము వస్తాం, నిన్ను విడిచి మేము ఉండం, వచ్చేస్తున్నాం అన్నారు. ఏమంటాడు ఆయన? రావద్దనేమంటాడు బ్రాహ్మణుల్ని? తను క్షత్రియుడు, క్షాత్రధర్మం. వెళ్ళారు అరణ్యంలోకి.
ఇన్ని వేల మంది బ్రాహ్మణుల్ని చూసి దిగులు పెట్టుకున్నాడు. వాళ్ళకి దిగులు లేదు. ఎందుకు దిగులు లేదు వాళ్ళకి అంటే, ఎవరు బ్రాహ్మణుడు అంటే నిత్యతృప్తి కలిగినటువంటి వాడు. వాడికి ఇది లేదని కాదు అసంతృప్తి, నాకేది లేదని తృప్తి. అది విచిత్రం. నీకెందుకు అసంతృప్తి లేదు అంటే, నాకు ఇది లేదంటే అసంతృప్తి. నాకు అసలు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదన్న వాడికి మీరు ఎలా అసంతృప్తి కల్పిస్తారు? వాడిని మీరు ఎలా ప్రసన్నుని చేస్తారు? వాడిని ప్రసన్నుని చేయడానికి ఏమి ఉండదు. వాడు పరమభక్తి తత్పరుడు. వాడికి ఏమీ అక్కర్లేదు. వాడికి త్రేణుపులు వస్తుంటాయి. త్రేణుపులు అంటే పటికి బెల్లం నవిలేశాను అనుకోండి, మళ్ళీ పటికి బెల్లం త్రేణుపు వచ్చినట్టు వాడు ఎప్పుడూ ఈశ్వరుణ్ణే తలుస్తుంటాడు. అది కష్టమా సుఖమా అనవసరం. లోకుల్నంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జైలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. అటువంటి పరమభక్తి తత్పరుడైనటువంటి వాడెవడున్నాడో అటువంటి వాడి పట్ల పరమేశ్వరుడు చాలా ప్రసన్నుడై వాడి వెంట తిరుగుతుంటాడు. వాడు తాపత్రయం అంతా ఏమిటి అంటే ధర్మాన్ని పట్టుకున్న వాడిని రక్షించాలి. కాబట్టి ఆయన నిత్యతృప్తుడు. ఆయనకి ఇవాళ ఏమీ దొరకలేదనుకోండి, పోన్లే ఈశ్వరానుగ్రహం ఉపవాస ఫలితం లభించింది, భగవత్ స్మరణలో గడిపేద్దాం ఉంటాడు. మహాస్వామి వారికి 104 జ్వరం వచ్చింది. బయటికి వచ్చి కూర్చున్నారు సూర్యుడిని చూస్తూ. అదేమిటండి 104 జ్వరం వస్తే సూర్యుడిని చూస్తూ కూర్చున్నారు, అలా కూర్చోకూడదు ఎండలో అన్నారు. నా జన్మలో పంచాగ్నిహోత్ర తపస్సు చేయలే, 4 అగ్నిహోత్రాలు పెట్టుకుని సూర్యుడిని చూస్తూ తపస్సు చేయలే. చుట్టూ 4 అగ్నిహోత్రాలు పెట్టుకుంటే ఎంత వేడో ఒంట్లో అంత వేడి ఉంది. ఇప్పుడు 104 జ్వరం. సూర్యుడిని చూస్తూ కాసేపు జపం చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు చేసిన ఫలితం అన్నా వస్తుంది, జ్వరాన్ని ఉపయోగించుకోవద్దు అన్నారు. ఇంకేం చేస్తారు మీరు ఆయన్ని? ఏం చేసినా తృప్తులే. వాళ్ళకి ఏమొచ్చినా ఈశ్వరుడితోటే అనుసంధానం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మడి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణుడికి అల్లరి లేదు, నాకేం దొరుకుతుందని ఆయనకేం బెంగలేదు. ఆయన ఉపవాసం ఉండిపోకుండా చూడవలసినటువంటి వాడు క్షాత్రధర్మం ఉన్న ధర్మరాజు. కాబట్టి ఇప్పుడు ఆయన బెంగపెట్టుకున్నాడు, ఇంతమందికి అన్నం ఎక్కడ తేను? రాచరికమా లేదు, ఐశ్వర్యమా లేదు, ఎక్కడ పెట్టాను అని. అందుకు పురోహితుడు పక్కన ఉంటాడు. పురోహితుణ్ణి వెంట తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో మహాభారతం జరిగితే ధౌమ్యుడి చేత తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి మహర్షుల్ని అడిగాడు, ధౌమ్యుడిని అడిగాడు. పురోహితుడు కనుక ధౌమ్యుడు లేచి అన్నాడు, ఈ ప్రశ్న నీది కాదు ధర్మరాజా. ఒకానొకప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఆకలి పొందాయి సృష్టి జరిగినప్పుడు. ఆకలికి అప్పటికి అన్నం పెడితే సరిపోదు, ప్రతి పూట ఆకలి పుడుతూ ఉంటుంది. అన్న సమృద్ధి ఎలా కలుగుతుంది? ఆ అన్న సమృద్ధిని ఎవరు ఏర్పాటు చేస్తారంటే సూర్యనారాయణమూర్తిగా అనుగ్రహించాడు ఈ లోకాన్ని. అందుకని లోకమునకు అన్నమునిచ్చేవాడు సూర్యుడే. ఎవడు సూర్యుడికి నమస్కరిస్తాడో వాడికి ఇంట్లో అన్నానికి లోటు రాదు. ఒక తరంలో కాదు, నియమంగా సూర్య నమస్కారం చేసి సూర్యుడికి కృతజ్ఞత చెప్పడం అలవాటైనటువంటి వాడికి వాడుండగా కాదు, వాడి తర్వాత 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 7 తరాల వరకు ఇంటికి పెద్దల్ని పిలిచి అన్నం పెట్టి వాడు తింటాడు తప్ప అసలు వాడికి అన్నానికి లోటన్నది రాదు. సూర్యుడికి నమస్కరించడం అంత కృతజ్ఞత. ఆయన అంత సంతోషించి అన్నదానం చేస్తాడు, అన్నం పెట్టే అదృష్టాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి ఒకానొకప్పుడు మహారాజులందరూ కూడా తమ పాలనలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్నం దొరకాలని సూర్యోపాసన చెయ్యకుండా ఉండేవారు కాదు. సూర్యోపాసన లేకపోవడమే ఆకలి కేకలకు కారణము. లోకంలో అన్నం దొరకక ఎందుకు ఏడుస్తారంటే సూర్యుణ్ణి ఉపాసన చేయడం, ఆయనకి నమస్కరించడం మానేసి సూర్యబింబం ఉదయించిన తరువాత ఆయన వైపుకి తిరిగి ముఖ ప్రక్షాళనం చేయడం, ఆయన వైపుకి తిరిగి నమస్కారం కూడా చేయకపోవడం, ఆయన ఉదయించేసరికి కనీసం మనసులో పవిత్ర భావనలతోనైనా నిలబడకపోవడం, ఇటువంటి కారణముల చేత సూర్యానుగ్రహాన్ని పొందక ప్రజలలో ఆకలి కేకలు వస్తాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నేను మళ్ళీ ఏదో ఒక పుణ్యకర్మ చేయాలని అనుకుంటున్నాను. ఆ పుణ్యకర్మతో
రాబోయే జన్మలో అయినా సుఖపడాలని అనుకుంటున్నాను. కనుక మీ నుంచి మేలు చేసే ఆ పుణ్యకర్మను గురించి వినాలని అనుకుంటున్నాను అంది కీటకం అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 118వ అధ్యాయం. వ్యాసుడు కీటకానికి ఇటు చెప్తున్నాడు. ఓ కీటకమా, నువ్వు తిరియగ్గి జాతిలో పుట్టావు. అయినా కూడా మోహం చెందకుండా ఉండటానికి నేనే కారణం. నన్ను దర్శించటం వల్లనే నువ్వు మోహం చెందలేదు. అహం త్వాం దర్శనాదేవ అహం త్వాం దర్శనాదేవ తారయామి తపోబలాత్ తారయామి తపోబలాత్ తపోబలాద్ది బలవత్ తపోబలాద్ది బలవత్ బలమన్యన్న విద్యతే బలమన్యన్న విద్యతే. నిన్ను నా తపోబలంతో, నా దర్శనంతోనే తరింపజేస్తాను, ఉద్ధరిస్తాను. తపోబలం కంటే మించిన బలం మరొకటి లేనే లేదు. ఓ కీటకమా, నువ్వు చేసిన పాపాల ఫలితంగా నువ్వు పురుగు అయ్యావని నాకు ముందే తెలుసు. నీకిప్పుడు ఇష్టమైతే మళ్ళీ నీకు ధర్మం లభిస్తుంది. దేవతలైనా సరే, పశుపక్ష్యాదులైనా సరే ఈ కర్మభూమిలో చేసిన కర్మఫలాన్ని తప్పకుండా అనుభవిస్తాయి. మనుష్యులలో ధర్మం కూడా కోరిక కోసమే అయి ఉంది. అలాగే గుణాలు కూడా కోరికలను తీర్చుకోవటం కోసమే కనిపిస్తాయి. సరే, ఒకచోట ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు ఎప్పుడూ చంద్ర సూర్యులను పూజిస్తూ ఉంటాడు, పుణ్యకథలను చెబుతూ ఉంటాడు. ఓ కీటకమా, నువ్వు అక్కడ పుడతావు, అక్కడ పంచభూత విషయాలను నువ్వు అనుభవిస్తావు. అక్కడ నేను నీకు బ్రహ్మ విద్యను బోధిస్తాను. ఇక నువ్వు నీకు నచ్చిన లోకానికి వెళ్ళు అన్నాడు. ఆ పురుగు అలాగే అని ఆ రహదారిలో నిలబడింది. ఇంతలో ఒక పెద్ద బండి వేగంగా అక్కడికి వచ్చింది. ఆ బండి చక్రం పురుగును పచ్చడి చేస్తూ దాని మీద నుంచి వెళ్ళిపోయింది. పురుగు మరణించింది. తర్వాత అది క్రమంగా ముళ్ళపంది, ఉడుము, పంది, మృగం, పక్షి, చండాలుడు, శూద్రుడు, వైశ్యుడుగా జన్మించింది. చివరకు క్షత్రియ జన్మలో పుట్టి రాజయ్యింది. అలా ఆ పురుగు ఇతర జాతులు అన్నిటిలో తిరిగి వ్యాసమహర్షి అనుగ్రహం వల్ల క్షత్రియ జాతిలో పుట్టింది. మళ్ళీ వ్యాసమహర్షిని దర్శించాలని ఆయన దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ క్షత్రియుడికి తాను పురుగుగా ఉన్నప్పుడు వ్యాసమహర్షితో మాట్లాడినదంతా గుర్తుకొచ్చింది. వెంటనే క్షత్రియుడు నమస్కారం చేసి ముని పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు క్షత్రియుడిగా ఉన్న కీటకం మహర్షితో ఇలా అన్నది. ఓ మహర్షి, నేను మీ అనుగ్రహం వల్ల సాటిలేని స్థానాన్ని పొందాను. నేను ఈ స్థితిని పొందాలని 10 జన్మల నుండి కోరుకుంటున్నాను. పురుగుగా ఉండి కూడా నేను మీ కృప వల్లనే ఇలా రాజపుత్రుడిగా పుట్టాను. ఇప్పుడు బంగారు మాలలు ధరించినవి, ఎంతో బలం గలవి అయిన ఏనుగులు నన్ను మోస్తున్నాయి. కాంబోజ జాతికి చెందిన మేటి గుర్రాలను నా రథానికి కట్టబడి ఉన్నాయి. ఒంటెలు, కంచరగాడిదలు కట్టిన బండ్లు నన్ను లాగుతున్నాయి. బంధువులతో, అమాత్యులతో కలిసి రుచికరమైన ఆహారాన్ని తింటున్నాను. నేను గొప్పవాళ్ళు నివసించే ఇళ్లలో సుఖాన్ని ఇచ్చే శయ్యలపై నిద్రిస్తున్నాను. ప్రతి రాత్రి గడిచిపోయే ముందు దేవతలు ప్రియమైన మాటలతో ఇంద్రుణ్ణి స్తుతించినట్లు సూతులు, మాగధులు, వందులు నన్ను స్తుతిస్తున్నారు. మీది సత్యవాక్కు. మీ అనుగ్రహంతోనే పురుగుగా ఉన్న నేను ఇలా రాజకుమారుణ్ణి అయ్యాను. ఓ మహర్షి, మీకు నమస్కారం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. నేను మీ తపోబలంతోనే ఇంత వాడిని అయ్యాను, రాజ్యాన్ని పొందగలిగాను అని అన్నది. క్షత్రుడి రూపంలో ఉన్నటువంటి కీటకము వ్యాసుడు ఇలా అన్నాడు. ఓ రాజా, నీ మాటలు నాకు నచ్చాయి. నువ్వు చక్కగా స్తుతించావు. ఇంతవరకు నీ కీటక జన్మను సంబంధించిన స్మృతి అంతా నీకు గుర్తుంది. చతుర్థుడిగా ఉన్నటువంటి నీ జన్మలో నువ్వు ధనం కోసం క్రూరుడివి అయ్యావు. చెయ్యకూడని చెడ్డ పనులు చేశావు. అందువల్ల నువ్వు చేసిన పాపం ఇంకా నశించలేదు. కీటక జన్మలో మాత్రమే నువ్వు నన్ను దర్శించావు. ఆ పుణ్యఫలం వల్లే రాజకుమారుడివి అయ్యావు. ఇప్పుడు మళ్ళీ నన్ను పూజిస్తున్నావు. అందుచేత ఈ పుణ్యఫలంగా నువ్వు మరుజన్మలో విప్రుడుగా పుడతావు. ఓ రాజకుమారా, ఈ జన్మలో బాగా సుఖపడతావు. చివరలో గోబ్రాహ్మణుల కోసం యుద్ధం చేస్తావు.
ఆ యుద్ధంలో ప్రాణులను అర్పిస్తావు, ప్రాణాలను. తర్వాత విప్రత్వాన్ని పొందుతావు. అప్పుడు ఇష్టమైన దక్షిణలను ఇస్తూ యాగాలు చేస్తావు. ఈ పుణ్యఫలంగా స్వర్గ సుఖాలను అనుభవిస్తావు. ఆ తర్వాత అవ్యయ బ్రహ్మస్వరూపుడివి అవుతావు, ఆనందాన్ని అనుభవిస్తావు. జీవుడు జంతు జన్మ నుండి శూద్రుడిగా పుడతాడు. తర్వాత వైశ్యుడిగా పుడతాడు. ఆ వైశ్యుడు క్షత్రియుడిగా పుడతాడు. ఆ క్షత్రియ జన్మలో సదాచారాలు పాటించినవాడు విప్రుడుగా పుడతాడు. ఆ విప్ర జన్మలో సదాచారాలు పాటిస్తూ ఉన్నవాడు పుణ్యప్రదమైనటువంటి స్వర్గాన్ని పొందుతాడు అన్నాడు వ్యాస భగవానుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 119వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, ఈ విధంగా పురుగు వ్యాసుడి అనుగ్రహం వల్ల క్షత్రియుడైంది, క్షత్రియ ధర్మాన్ని పాటించింది. అప్పుడు ఆ క్షత్రియుడు ధర్మార్థాలను పాటించాడు, తీవ్ర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు వ్యాసుడు సంతోషించి ఆ క్షత్రియుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఓ రాజా, ప్రాణిని రక్షించడం అనేది దేవతలకు వ్రతం, అదే క్షాత్రధర్మం. నువ్వు ఆ క్షాత్రదేవ వ్రతాన్ని పాటించావు కనుక నువ్వు మరుజన్మలో విప్రుడుగా పుడతావు. కనుక ఈ క్షత్రియ జన్మలో శుభాశుభాలను సరిగా తెలుసుకో, ఇంద్రియాలను జయించు, ప్రజలను చక్కగా పాలించు, మంచి భోగాలను దానం చేస్తూ అశుభాలను తొలగించు, ఆత్మజ్ఞానివై ఉండు, శాంతను కలిగి ఉండు, నీ ధర్మమందు ఆసక్తుడై ఉండు. కాలానుసారంగా ఈ క్షాత్ర శరీరాన్ని విడిచిన తరువాత మరుజన్మలో విప్రత్వాన్ని పొందుతావు అన్నాడు. అప్పుడు క్షత్రియుడిగా జన్మ ఎత్తిన కీటకం వ్యాసమహర్షి మాట విని ప్రజలను ధర్మంగా పాలించింది. అతి కొద్ది కాలంలోనే పరలోకానికి చేరింది. ప్రజలను ధర్మంగా పాలించిన ఫలంతో విప్రత్వాన్ని పొందింది, విప్రుడుగా జన్మించింది. వ్యాసమహర్షి ఆ విప్రుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, ఓ విప్రుడా, నువ్వు ఇక బాధపడకు. శుభకృత్ శుభయోనీషు, శుభకృత్ శుభయోనీషు, పాపకృత్ పాపయోనిషు, పాపకృత్ పాపయోనిషు. మంచి పనులు చేసిన వాడు ఉత్తమమైన శుభజాతుల్లో పుడతాడు, పాపకర్మలు చేసిన వాడు పాపజాతుల్లో పుడతాడు. ఉపపద్యతి ధర్మజ్ఞ, ఉపపద్యతి ధర్మజ్ఞ, యథా పాప ఫలోపగం, యథా పాప ఫలోపగం. మానవుడు తాను చేసిన పాపాన్ని బట్టి పాప ఫలాన్ని అనుభవించవలసిందే, తప్పదు. నువ్వు పాప ఫలాన్ని అనుభవించావు కనుక మరణానికి భయపడకు. ధర్మలోప భయంతే స్యాత్, తస్మాత్ ధర్మం చరోత్తమం. కానీ ధర్మలోప భయం ఉండాలి, ఉత్తమ ధర్మాన్ని పాటించాలి. కనుక నువ్వు ఈ విప్రజన్మంలో ఉత్తమ ధర్మాన్ని ఆచరించు అన్నాడు. అప్పుడు విప్రరూపంలో ఉన్న కీటకం ఇలా అంది, ఓ భగవంతుడా, నీ వల్లనే నేను సుఖస్థితి నుండి మరీ సుఖస్థితికి వచ్చాను. ధర్మానుసారంగా ధనాన్ని పొందాను. నేను చేసుకున్న పాపం ఇప్పుడు నశించిపోయింది. నీకు నమస్కారం అంది కీటకం. అలా ఆ పురుగు వ్యాసమహర్షి మాటను పాటించింది. క్రమంగా జన్మలెత్తి ధర్మాన్ని ఆచరించింది. తర్వాత దుర్లభమైన విప్రత్వాన్ని పొందింది, విప్రుడైంది. ఆ విప్రుడు ధర్మాన్ని ఆచరించాడు. భూమినంతా వందల కొద్ది యజ్ఞానికి సంబంధించి యూపస్తంభాలతో నింపాడు, అంటే ఎన్నో యజ్ఞాలు చేశాడు అని. ఆ తర్వాత ఆ విప్రుడు బ్రహ్మలోకాన్ని పొందాడు. అలా ఒక్క పురుగు మహాత్ముని మాట పాటించి ఎలా తరించిందో చూడు. ఇది తన స్వధర్మాన్ని చక్కగా ఆచరించింది. విప్రజన్మం నుండి అది సనాతన బ్రహ్మపదాన్ని పొందింది. అదేవిధంగా కురుక్షేత్రంలో రాజులందరూ కూడా తమ శక్తి కొద్దీ క్షాత్రధర్మాన్ని ప్రదర్శించారు, మరణించి పుణ్యగతిని పొందారు. అందుకు నువ్వు బాధపడకు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 120వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు, మహాత్మా, విద్య, తపస్సు, దానం, వీటిలో ఏది గొప్పదో నాకు చెప్పు అని అడిగాడు.
భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, పూర్వం ఈ విషయం గురించే వ్యాస మైత్రేయ మహర్షులు మాట్లాడుకున్నారు. దాన్ని చెబుతాను, శ్రద్ధగా విను. ఒకనాడు వ్యాస మహర్షి రహస్యంగా సంచారం చేస్తూ వారణాసికి వచ్చాడు. అక్కడ మునులందరూ ఉన్నారు. వారిలో మైత్రేయ మహర్షి కూడా ఉన్నాడు. వ్యాసుడు ఆయనను కలుసుకున్నాడు. అప్పుడు మైత్రేయ మహర్షి తన దగ్గరగా కూర్చున్న వ్యాస మహర్షిని ఆదరించాడు, పూజించాడు, మంచి భోజనాన్ని పెట్టాడు. వ్యాసుడు ఆ మంచి భోజనాన్ని తిని ఎంతో సంతోషించాడు. తర్వాత అక్కడి నుండి బయలుదేరుతూ చిరునవ్వు నవ్వాడు. అప్పుడు మైత్రేయ మహర్షి ఇలా అడిగాడు, ఓ ధర్మాత్మ, మీ పాదాలకు నమస్కారం. నేను చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను కనుక చెప్పండి, నన్ను చూసి మీరెందుకు నవ్వారు? దానికి కారణం ఏమిటి? మీరు తపస్సులు, ధైర్యం గలవారు. అటువంటి మీకు ఉల్లాసం ఎందుకు కలిగింది? మీకు మా తపస్సు తెలుసు, ఈ ప్రాంతం యొక్క అదృష్టమూ తెలుసు. నేను జీవాత్మ పరమాత్మలను వేరువేరుగా భావిస్తాను. పరమాత్మ సర్వ పదార్థాలలో సంబంధం గలవాడు. అందువల్ల జీవాత్మ కన్నా విశిష్టమైనవాడు. మీ దృష్టిలో జీవాత్మ పరమాత్మలు అభిన్నులు. అటువంటి స్థితిలోనే నేను కూడా ఉన్నాను. మరి నేను నవ్వాలి కదా? ఇది నా సందేహం. నాకు రాని నవ్వు మీకేలా వచ్చింది చెప్పండి అని అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి ఇలా చెప్పాడు, మహర్షి, అతిచందం అంటే అతిథిని గౌరవించి సత్కరించటం వల్ల, అతివాదం అంటే అతిథిని మంచి మాటలతో గౌరవించటం వల్ల నాకు ఈ ఉల్లాసం కలిగింది, నవ్వు వచ్చింది. వేదవాక్కు అసత్యం ఎందుకు అవుతుంది? ఎప్పుడు అసత్యం కాదు కదా. వేదం ఎందుకు అబద్ధమవుతుంది అంటే ఉత్తమ నియమాలను పాటించడం కోసం పురుషుడికి 3 మార్గాలు చెప్పబడ్డాయి. ఆ 3 మార్గాలే ద్రోహం చేయకపోవటం, దానం చెయ్యటం, ఇతరులతో సత్యమే చెప్పటం. దీనిని వేదం చెప్పింది. పూర్వకాలంలో దీనిని మహర్షులు పాటించారు. దీనినే నేను అనాదిగా వింటున్నాను. ఇప్పుడు మనం కూడా దీనినే కర్తవ్యంగా స్వీకరించాలి, పాటించాలి. వేదం చెప్పినట్లుగా చేసిన దానం కొద్దిగా అయినా మహాఫలాన్ని ఇస్తుంది. అసూయ లేకుండా హృదయపూర్వకంగా ఆర్తితో ఉన్న నాకు నువ్వు అన్నపానీయాలను దానం చేశావు. ఓ మహర్షి, నేనప్పుడు ఆకలి దప్పులతో బాధపడుతున్నాను. ఇలాంటి సమయంలో నా ఆకలి బాధను తీర్చావు. దానివల్ల నువ్వు మహాయజ్ఞాల ద్వారా పొందే పుణ్యలోకాలను గెలుచుకున్నావు. దానిని నేను చూస్తున్నాను. అందుకే నాకు నవ్వు వచ్చింది. ఇది నవ్వు కాదు, సంతోషం అని గ్రహించు. ఈ దానం వల్ల పవిత్రమైన నీ తపస్సుకు నేనెంతో సంతోషించాను. నీ బలం పుణ్యబలం, నీ దర్శనం పుణ్యదర్శనం. నువ్వు దానం చేయటం వల్లనే నీ శరీరం నుండి పవిత్రమైన గంధపు వాసన వెలువడుతోంది. అది తీర్థస్నానం చేయటం కన్నా, ధర్మానుసారంగా నియమాలను పాటించేదానికన్నా గొప్పదిగా ఉంది. శుభం సర్వ పవిత్రేభ్యః, శుభం సర్వ పవిత్రేభ్యః, దానమేవ పరం ద్విజ, దానమేవ పరం ద్విజ, నో చేత్ సర్వ పవిత్రేభ్యః, నో చేత్ సర్వ పవిత్రేభ్యః, దానమేవ పరం భవేత్, దానమేవ పరం భవేత్. కనుక ఓ విప్ర, పవిత్ర కర్మలన్నిటిలోనూ దానమే పవిత్రమైనది. అది చాలా పవిత్రం కాకపోతే ఆ దానాన్ని గురించి పండితులు ఇంత గొప్పగా చెప్పేవారే కాదు. వేదం చెప్పిన కర్మలన్నిటిలోనూ దానమే గొప్పది. ఈ విషయంలో నాకు సందేహం లేదు. దాతలు చూపించిన దారిలోనే బుద్ధిమంతులు నడుస్తారు కదా, వారే ప్రాణదాతలు. వారి యందే ధర్మం నిలిచి ఉంటుంది. దానం వేదాధ్యయనంలాగా ఉత్తమమైనది, ఇంద్రియ నిగ్రహంలాగా గొప్పది, సర్వ విషయాలు విడిచిపెట్టడంలాగా శ్రేష్టమైనది. అందుచేత దానమే పరమ ఉత్తమమైనది. ఈ దానం వల్ల నువ్వు ఉత్తమమైన సుఖాన్ని పొందుతావు. బుద్ధిమంతుడైన మానవుడు దానం ద్వారా సుఖాన్ని పొందుతాడు, తర్వాత శాశ్వత సుఖాన్ని పొందుతాడు. ఇది మన కంటికి కనిపించే విషయం.
అందుచేత సందేహం లేకుండా మనం ఇలాగే దీనిని గ్రహించాలి. నీ వంటి శ్రీమంతులు ధనం లభించినప్పుడు దానాలు చేసి సుఖిస్తారు. ఓ బుద్ధిమంతుడా, కొందరు విషయ సుఖాలను అనుభవించి దుఃఖాలను కొని తెచ్చుకుంటారు. కొందరు తపస్సు ద్వారా కష్టపడి సుఖాలను పొందుతారు. ఇవి వారి వారి స్వభావాన్ని బట్టి లభిస్తూ ఉంటాయి. ఈ లోకంలో పండితులు మానవుడి ప్రవర్తన 3 రకాలుగా ఉంటుందని చెబుతారు. అవి 1 పుణ్యము, 2 పాపము, 3 పుణ్యపాపాలు కానిది. బ్రహ్మజ్ఞాని తాను పని చేసినట్లుగా భావించడు. అంటే తాను కర్తనని అనుకోడు. అందువల్ల తాను చేసిన పనిని పుణ్యం అనుకోడు. అలాగే పాపం అని కూడా అనుకోడు. కనుక బ్రహ్మజ్ఞానికి తాను చేసిన పని యొక్క పుణ్యపాపాలు అంటుకోవు. యజ్ఞం, దానం, తపస్సు చేసే మానవులు పుణ్యాత్ములు. ఇతర ప్రాణులకు ద్రోహం చేసేవారు పాపాత్ములు. ఇతరుల ద్రవ్యాన్ని దొంగిలించేవారు దుఃఖిస్తారు, నరకంలో పడతారు. ఈ పుణ్యపాప కర్మల కన్నా ఏ ఇతర కర్మలలోనూ పుణ్యము లేదు, పాపము లేదు. కనుక ఓ మైత్రేయ మహర్షి, నువ్వు ధర్మాన్ని ఆచరించావు, దాన యజ్ఞాన్ని చేశావు. కనుక ఆనందించు, వృద్ధి చెందు, ప్రసన్నుడిగా ఉండు. ఇంకా దానాలు చెయ్యి, యాగాలు చెయ్యి. పండితులు కానీ తాపసులు కానీ నిన్ను తక్కువ వాడిగా చూడరు, అవమానించరు అన్నాడు వ్యాస మహర్షి అని చెప్పాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే 121వ అధ్యాయం. భీష్ముడు చెప్తున్నాడు. వ్యాసుడు ఇలా అనగానే మైత్రేయుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, మీరన్నది నిజం. మీరు అనుమతిస్తే నేను కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలు విని వ్యాసుడు ఇలా అన్నాడు, ఓ మైత్రేయ, నువ్వేం చెప్పాలని అనుకుంటున్నావో చెప్పు, నేను వింటానన్నాడు. మైత్రేయుడు ఇలా చెప్పాడు, ఓ మహర్షి, మీరు విద్యా తపస్సులతో పవిత్రమైన అంతఃకరణం గలవారు, ఇందులో సంశయం లేదు. మీరు దానం గురించి చెప్పింది సత్యం. మీ వల్ల నాకు మహాలాభం సిద్ధించింది. నేను బుద్ధితో బాగా ఆలోచించి దీనిని గ్రహించాను. మీ దర్శనంతోనే మాకు మేలు కలుగుతుంది. ఈ మంచి కర్మ కూడా మీ అనుగ్రహం వల్లే లభించింది. చక్కని పాండిత్యం, చక్కని నడవడిక గల విప్రుడు దానం తీసుకోవటానికి అర్హుడు. అలాంటి స్వీకర్త కనుక లేకపోతే ధనికులు ధనమంతా ప్రయోజనం లేనిదే అయిపోతుంది. మూర్ఖుడు అన్నాన్ని తింటూ దానినే నాశనం చేస్తాడు. అప్పుడు ఆ అన్నం ఆ మూర్ఖుడిని నాశనం చేస్తుంది. యోగ్యుడై అన్నాన్ని, అన్నదాతను రక్షించిన వాడిని ఆ అన్నం రక్షిస్తుంది. దాన ఫలాన్ని చంపినవాడు తాను కూడా చచ్చిన వాడితో సమానం. పండితుడైతే తాను తిన్న అన్నాన్ని మళ్ళీ వృద్ధి చెందేలాగా చూస్తాడు. అన్నం నుండే జన్మించడం జరుగుతుంది. యదేవ దదతః పుణ్యం, యదేవ దదతః పుణ్యం తదేవ ప్రతిగృహ్ణతః, తదేవ ప్రతిగృహ్ణతః నహ్యేక చక్రం వర్తేత ఇత్యేవ మృషయో విదుః, ఇత్యేవ మృషయో విదుః. ఇచ్చిన వాడికి వచ్చిన పుణ్యమే తీసుకున్న వాడికి కూడా వస్తుంది. ఒక చక్రంతో బండి నడవదు. దీనినే ఋషులు భావించారు. చక్కని పాండిత్యము, మంచి నడవడికలు గల విప్రులు ఉన్న చోట చేసిన దాన ఫలాన్ని ఇహలోకంలో పరలోకంలో కూడా అనుభవించవచ్చు. పవిత్ర వంశంలో పుట్టి ఎల్లప్పుడూ తీవ్రమైన తపస్సుతో ఆసక్తి కలిగి ఉన్న విద్వాంసులు ఎప్పుడూ అందరికన్నా పూజ్యులై ఉన్నారు. ఆ సజ్జనులు దారిని ఏర్పరుస్తారు. ఎలాంటి సందేహం లేకుండా ఆ దారిలో నడిచిన వారు మోహానికి గురికారు, నష్టపోరు, కష్టపడరు, దుఃఖించరు. వారే స్వర్గానికి నడిపిస్తారు. వారు సనాతనులు, యజ్ఞాలు నిర్వహిస్తారు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనేను 122వ అధ్యాయం. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, మైత్రేయుడు అలా అనగానే వ్యాసుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, నువ్వు అదృష్టవంతుడివి, నువ్వు జ్ఞానాన్ని పొందావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.